ఈ నెల మే 4వ తారీఖున ఆదివారం రోజు రవి పుష్యమి యోగం ఏర్పడింది. మన జ్యోతిష శాస్త్రాలలో అత్యంత అద్భుతమైనటువంటి యోగాలలో రవి పుష్య యోగం ఒకటి. ఈ శక్తివంతమైన రవి పుష్య యోగం చాలా అరుదుగా ఏర్పడుతుంది. ఆదివారంతో కలిసి వచ్చే పుష్యమి నక్షత్రాన్ని గురు పుష్యమి అని అంటారు. ఈ రవి పుష్యమి నక్షత్రంలో కొన్ని పరిహారాలను పాటిస్తే మీ తలరాతను మీరే మార్చుకోవచ్చు. విపరీతమైనటువంటి ఐశ్వర్యం సిద్ధిస్తుంది. రవి పుష్యమి రోజున పాటించాల్సిన విధి విధానాలని గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ నెల మే 4వ తేదీన ఆదివారం రోజున రవి పుష్య యోగం ఏర్పడింది. ఈ రవి పుష్యమి రోజున కొన్ని ముఖ్యమైన వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే డబ్బు పరంగా మీ కుటుంబానికి బాగా కలిసి వస్తుంది. మీ ఆస్తిపాస్తులన్నీ రెట్టింపు అయ్యి పట్టిందల్లా బంగారం అవుతుంది. అంతటి శక్తి ఈ రవి పుష్యమి నక్షత్రానికి ఉంటుంది. మీ కుటుంబంలో ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఈ రవి పుష్యమి రోజున ఇంట్లో పూజ చేసుకుంటే చాలు, మీ సమస్యలన్నీ వెంటనే పరిష్కారం అవుతాయి. పూజా మందిరంలో ఒక చిన్న దీపం వెలిగించి దేవునికి నమస్కారం చేసుకుంటే మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి. ఈ రోజున చేసే పూజలకు కోటి జన్మల పుణ్య ఫలితాన్ని సంపాదించుకోవచ్చు. ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా ఎటువంటి డబ్బు కష్టాలు లేకుండా సంవత్సరానికి సరిపడా ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. విశేషంగా ఈ రవి పుష్యమి నక్షత్రంలో బంగారం కొంటే చాలా మంచిది. అక్షయ తృతీయ రోజున బంగారం కొంటే ఎంత మంచిదో అంతకు రెట్టింపు పుణ్య ఫలితం ఉంటుంది. కాబట్టి ఈ రవి పుష్యమి నక్షత్రంలో బంగారం, వెండి వస్తువులు, కొత్త వాహనాలు, అలాగే ఎలక్ట్రానిక్ వస్తువులని కొంటే కుబేరుడు మీ ఇంటిపైన కాసుల వర్షాన్ని కురిపిస్తాడు. బంగారాన్ని లక్ష్మీదేవిగా పరిగణిస్తారు. కాబట్టి ఈ రోజున బంగారం కొంటే లక్ష్మీదేవి మీ ఇంటికి నడిచి వస్తుంది. అంతటి పవర్ఫుల్ శక్తి ఈ రవి పుష్యమి యోగానికి ఉంటుంది. బంగారం అయితే బంగారం కొనే స్తోమత లేనివారు పసుపుని కొని మీ ఇంటికి తెచ్చుకోండి. పసుపు ధనలక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది. 5 రూపాయల పసుపు మీ తలరాతనే మార్చేస్తుంది. మీ జీవితంలో ఊహించని అదృష్టాన్ని తీసుకొస్తుంది. కాబట్టి ఈ రవి పుష్యమి రోజున తప్పనిసరిగా పసుపుని కొని మీ పూజా మందిరంలో పెట్టుకోండి. మీ ఇంటి ఐశ్వర్యం రెట్టింపు అవుతుంది. విశేషంగా ఈ రవి పుష్యమి రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపుని వేసుకొని స్నానం చేయండి. మీ ఇంటికి విపరీతమైనటువంటి ధనలాభం కలుగుతుంది. ఆదివారం నాడు సూర్యుడిని పూజిస్తే చాలా మంచిది. అయితే రవి పుష్యమి నక్షత్రంతో వచ్చిన ఆదివారం రోజున సూర్య భగవానుడికి ఆర్ఘ్యం సమర్పించి సూర్యునికి నమస్కారం చేసుకుంటే విపరీతమైనటువంటి ఐశ్వర్యం కలిసొస్తుంది. ఈ రవి పుష్యమి రోజున తప్పనిసరిగా ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి తప్పకుండా అడుగు పెడుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ రవి పుష్యమి రోజున మీ ఇంటి గుమ్మం ముందు స్వస్తిక్ గుర్తును వేసుకోండి. మీ ఇంటి సింహద్వారం పైన పసుపుతో స్వస్తిక్ గుర్తును గీస్తే కటిక పేదవారైనా సరే కుబేరులు అవ్వక తప్పదు. డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ రవి పుష్యమి రోజున ఎరుపు రంగులో ఉండే వస్తువులని కొంటే మీ ఇంటికి అదృష్టం పెరుగుతుంది. మరీ ముఖ్యంగా ఈ రవి పుష్యమి నాడు లక్ష్మీదేవి యొక్క చిత్రపటాన్ని కొనుక్కోండి. మీ ఇంటిపై ఎల్లవేళలా లక్ష్మీ కటాక్షం ఉంటుంది. జాతక దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ రోజున ఎరుపు రంగు వస్త్రాలని ధరించండి. మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. కాబట్టి ఈ రవి పుష్యమి రోజున గోమాతకు ఆహారం తినిపిస్తే
డబ్బు సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. ఈ రవి పుష్యమి నక్షత్రం రోజున ప్రతి ఒక్కరూ ఉదయం స్నానం చేసిన ఒక శక్తివంతమైన మంత్రాన్ని జపించండి. ఆ మంత్రం ఏమిటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి. మీ జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు. అలాగే ఈ రోజున కనకధార స్తోత్రాన్ని చదివితే మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది. ఈ రవి పుష్యమి రోజున తులసి మొక్కకి 5 ప్రదక్షిణాలు చేస్తే ముక్కోటి దేవతలకు ప్రదక్షిణాలు చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది. ఈ రవి పుష్యమి యోగంలో రవ్వంత బంగారం కొన్నా సరే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ముఖ్యంగా ఈ రవి పుష్యమి రోజు మీ బీరువాలో 5 యాలకులను పెట్టుకోండి. మీ ఇంటి సంపద డబ్బు ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది. ఎవరికైతే సొంతింటి కల ఉంటుందో అలాంటి వారు ఈ ఆదివారం రోజున ఎక్కడైనా 11 రావి మొక్కలను నాటండి. ఈ రోజున రవి మొక్కలను నాటడంపై మీ సొంతింటి కళ అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది. అలాగే ఈ రవి పుష్యమి రోజున స్వర్ణ గణపతి మంత్రాన్ని చదివితే మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది. మీరు తరచూ బంగారాన్ని కొంటూనే ఉంటారు. మీ ఆస్తిపాస్తులు రెట్టింపవుతాయి. మరి ఆ మంత్రం ఏమిటంటే ఓం నమో హేరంభ మదమోదత హస్తిముఖాయ మమ స్వర్ణ ప్రాప్తం కురు స్వాహ. ఈ రవి పుష్యమి రోజున స్వర్ణ గణపతి మంత్రాన్ని 21 సార్లు చదవండి. ఊహించలేనంత బంగారాన్ని కొనే యోగం కలుగుతుంది. రవి పుష్యమి నక్షత్రాన్ని ఎంతో శుభముహూర్తంగా పేర్కొంటారు. కాబట్టి ఈ రవి పుష్యమి రోజున సాయంత్రం 6 దాటిన తర్వాత మీ ఇంటి ముందు 2 దీపాలను వెలిగించండి. మీ ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి. శ్రీయంత్రానికి చాలా పవర్ఫుల్ శక్తి అనేది ఉంటుంది. కాబట్టి ఈ రవి పుష్యమి రోజున శ్రీయంత్రాన్ని తెచ్చుకొని మీ పూజా మందిరంలో పెట్టుకోండి. కుబేరుని యొక్క అనుగ్రహంతో మీరు ధనవంతులు అయ్యే అవకాశం ఉంటుంది. వ్యాపారాలు చేసేవారు ఈ రవి పుష్యమి నక్షత్రం రోజున మీ వ్యాపార స్థలంలో దక్షిణావృత్తి శంఖాన్ని పెట్టుకోండి. వ్యాపారంలో విపరీతమైనటువంటి లాభాలు కలుగుతాయి. ఈ రోజున ఏ పని ప్రారంభించినా సరే చాలా మంచి జరుగుతుంది. ఈ పుష్యమి నక్షత్రంలో అమృత ఘడియలు ఏర్పడతాయి. కాబట్టి కొత్త వ్యాపారాలు ప్రారంభించేవారు, గృహ నిర్మాణాలు చేపట్టేవారు ఈ రవి పుష్యమి రోజున ప్రారంభిస్తే మంచిది.